కార్యక్రమాలు కొనసాగింపుగా ఈరోజు ఇనమడుగు గ్రామంలోని ఈ పాటి కింద గిరిజన కాలనీలో అందరికీ కూడా అన్నదానం చేయాలని సంకల్పించాము. దానికి మా మిత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరపేందుకు మాకు అవకాశం ఇచ్చిన ఈ ఇనమడుగు గిరిజన కాలనీ వాళ్ళకందరికీ కూడా మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే అమ్మ. గతంలో కూడా ఒక వర్షాకాలం నాడు ఈ ఏరియాలో మా మిత్ర బృందం అందరం కలిసి ఒక దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని జరిగింది కూడా. దానికి ఆ సేవ చేసే భాగ్యం మీరు మాకు కల్పించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేద్దాము. ఎక్కడ చేద్దామంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రజలు నిజమైన అర్హులు. ఎందుకంటే వీళ్ళు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఏ పూటకు ఆ పూట పుట్ట గడుపుకుంటూ చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం చేసే ఈ చిన్న కార్యక్రమం ఇదే మేమేమి మీకు జీవితం అంతా పెడుతున్నామనేమి భావన లేదు. ఒక పూట పెట్టినా కూడా నిజమైన అర్హులకు పెడితే కొంచెం తృప్తిగా ఉంటుంది, మీకు అది ఒక ఆసరాగా ఉంటుందని ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి మా మిత్రులందరూ కూడా ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దాసరి ప్రసాద్ గారు, దీనికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇటువంటి సంస్థని ఇతను స్థాపించి మా మిత్ర బృందాలందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది, లాయర్. ఆయన అసలు డ్యూటీ వచ్చి లాయర్ వృత్తి. ఆ డ్యూటీలో అతను చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి మనం అని ఈ మిత్ర బృందాలందరినీ కలిసికట్టుగా ఒక తాటి మీద నడిపిస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించిన ప్రసాద్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.